తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నగసాన్పల్లి శివారులోని ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దొంగలు పడ్డారు. ఇద్దరు దుండగులు గర్భగుడి ముందు ఉన్న 2 హుండీలను పాత కళ్యాణకట్ట మునిపుట్టకు వెళ్లే దారి వద్దకు ఎత్తుకెళ్లి అక్కడ హుండీలను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు ఆభరణాలను అపహరించారు. అమ్మవారి గర్భగుడిలో 2 హుండీలు ఉండగా గర్భగుడి ముందు మరో 2 హుండీలు ఏర్పాటు చేశారు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి ఆలయ పూజారులు తాళం వేసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో వచ్చిన దొంగలు తాళాలు పగలగొట్టి గర్భగుడి ముందు ఉన్న 2 హుండీలను ఎత్తుకెళ్లారు. గత 10 రోజులుగా భక్తులు సమర్పించి నగదు కానుకలు చోరీకి గురయ్యాయి. ఈ తరహా ఘటనలే గతంలో కూడా చోటు చేసుకున్నాయి. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. చోరీకి పాల్పడింది 2 వ్యక్తులుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలిసిందని, విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని వివరించారు.